సెంటర్ ఛానల్కు స్వాగతం. మనం నిస్వార్థ ప్రజా సేవకురాలు ప్రముఖ నాస్తికోద్యమ నేత అయినటువంటి శ్రీమతి హేమలత లవణం గారి స్వీయ జీవితగాథ మృత్యోర్మ అమృతంగమయ్య నుండి బందిపోటు దొంగల లొంగుబాటు గురించి తెలుసుకుంటున్నాం కదండి. ఈరోజు మరిన్ని అంశాలు చూద్దాం. ఆచార్య వినోబా భావే యాత్ర కనేరా గ్రామం ప్రవేశించింది. ఆ సాయంత్రం యాత్రాదళంతో పాటు మేము ఎలిమెంటరీ స్కూల్లో విడిది పొందాం. ఆనాడు ఒక రాత్రివేళ గ్రామంలోని కుక్కలు, వాటిని అనుసరించి నెమళ్ళు గోలగోలగా అరుస్తూనే ఉన్నాయి. 2 జీపులు స్కూలు ముందు ఆగాయి. అందు నుండి 12 నీడలు దిగాయి. ఈ ఆత్మసమర్పణ ఉద్యమాన్ని మొదటి నుంచి నడుపుతున్న మేజర్ జనరల్ యదునాథ్ సింగ్ లుక్కారాం నాయకత్వంలో ఉన్న 12 మంది దొంగలను శ్రీ వినోబాకు పరిచయం చేశారు. బాబా, ఇతడు పండిట్ లోక్మాన్ శర్మ అలియాస్ పూజారి లుక్కా, ముఠా నాయకుడు. లుక్కా ముందుకు వచ్చి వినోబా పాదాలకు నమస్కరించాడు. ఒక్కొక్కరుగా కన్నయ్య, భూప్ సింగ్, మాత్రి, విద్యారాం, తేజ్ సింగ్, భగవాన్, దుర్జన, జంగ్ మల్హా, రామ్ సహాయ్, దరల్లా చీకటి జీవితం నుంచి వెలుగులోకి అడుగుడారు. ఇది కల కాదు, నిజం. బుద్ధుని మ్రోల భయంకర హంతకుడు అంగుళీమాల లొంగిపోయినట్లుగానే నా హృదయాన ముద్రితమై నిలిచిపోయింది ఈ దృశ్యం. ఈనాటికి నేను స్పష్టంగా చూస్తున్న అద్భుతమైన దృశ్యమిది. ఆ శేషరాత్రి నేను నిద్రపోలేకపోయాను. తూర్పున పొద్దు పొడుపు చుక్క, నేను లవణం అలా వెన్నెల వీధుల వెంట వెళ్ళి వచ్చే లోపల యాత్రాదళం గీతాలాపన చేస్తున్నారు. యాత్ర మరో పడావుకు సిద్ధమైంది. మరునాడు కదోరా గ్రామం చేరాం. మా యాత్రలో భాగీలు, దారి పొడవునా వేల మంది, జనమే జనం. మా విజయ ఫలానికి భుజాలపై బరువైన రైఫిల్స్, పోలీస్ యూనిఫామ్, ఎడమ భుజం నుండి కుడివైపుగా వేలాడుతున్న తూటాల బెల్టు, ఈ భాగీలను చూడాలని తండోపతండాల జనం బారులు తీరి, బాట పక్కన స్వాగత తోరణాలు, పూలజల్లులు, జయ జయ ధ్వానాలు. అంతటి చరిత్రాత్మకమైన సంఘటన యాత్రలో పాల్గొన్న మాకు ఎంతో గర్వకారణంగా ఉంది. ఆ ఘటన నాకు సువర్ణాక్షర లిఖితమై హృదయాన నిలిచిపోయింది. కదోరా గ్రామం తరువాత మరికొందరు భాగీలు ప్రభు సురపుర గ్రామాల నుంచి జనప్రవాహం గ్రామ గ్రామాన పొంగిపొర్లింది. కొన్ని గ్రామాలలో వినోబాజీ ప్రార్థన అర్ధంతరంగా ముగిసేది. భాగీలను చూడవచ్చిన వేలాది జనంతో. ఉదిత్పురా గ్రామంలో బందిపోటు రాజా మాన్సింగ్ భార్య రుక్మిణీదేవిని చూడటానికి లుక్కారాం ముఠా యాత్రాదళం శ్రీ వినోబాతో పాటు మేము వెళ్ళాం. లుక్కా ఆమె వద్ద చిన్న పిల్లవానిలా బోరున ఏడ్చాడు. వీరందరికీ ఆమె విందు ఏర్పాటు చేసింది. కానీ ఆనాటి వైభవం ఆమె కోల్పోయి దీనాతి దీనంగా జీవిస్తున్నదని తెలిసింది. మా ఈ యాత్రలో ఈ లొంగిపోయిన భాగీలు నన్ను బెహన్ బెహన్ అంటూ బంధువులైపోయారు. వారు జరిపిన దోపిడీలు, హత్యలు కథలు కథలుగా చెబుతూ యహా ఏకియా వహా ఓకియా హమ్ అంటూ హమ్ కిసే కో డర్తే నహీ వారి వారి వీరోచిత వీరంగాలు చెప్పేవారు. రోజు ఉదయాన్నే ఎవరికి టీ అందకపోయినా ఈ భాగీ సోదరుల నుంచి నాకు మాత్రం అందుతూ ఉండేది. దారిలో పళ్ళు పలహారాలు వారికి అందితే అందులో భాగం నాకు వచ్చేది. అది ఎండాకాలం, వడగాడ్పు మధ్యాహ్నాలు. ఒక గ్రామం నుంచి మరో గ్రామం వెళ్ళగానే చల్లటి లస్సీ ఇచ్చేవారు. ఒక చోట నాకు రస్సీ అని వినబడింది. మా భాగీ సోదరులకు చెప్పాను, రస్సీ చాహియే అని. అది మరొక మంచి డ్రింక్ అనుకున్నాను. తీరా చూస్తే అది తాడు. భాగీ సోదరుడు రామ్ సహాయ్ ప్రశ్నార్థకంగా చూసి రస్సీ చాహియే బెహన్ అన్నాడు. హాహా అన్నాను. రామ్ సహాయ్ వెళ్ళి పెద్ద తాడు తెచ్చాడు. అందరూ పగలబడి నవ్వారు నా హిందీ పాండిత్యం విని. భిండ్ పట్టణంలోని జైలుకు ఈ భాగీలను అప్పగించే రోజు. చూడవచ్చిన జనంతో పట్టణం కిటకిటలాడిపోయింది. వీరులకు స్వాగతం పలికినట్టుగా
ఇక్కడ వీడ్కోలు కూడా అంతటి ఘనంగా జరిగింది. ఈరోజు మనం బందిపోటు దొంగల లొంగుబాటు గురించి కొన్ని ముఖ్య ఘటనలు తెలుసుకున్నాం కదండి. మరిన్ని అంశాలతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు యతీష్ సెంటర్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.